అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వి రుక్మిణి గారు రచించిన కోరిక అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. విశ్వనాథ్ జగన్నాథులు ఇద్దరు ఒకే రోజు సర్వీస్లో చేరారు. ఒకే రోజు రిటైర్ అయ్యారు. వారి జీవితాలు సమాంతర రేఖల్లాగా సాగిపోయాయి. విశ్వనాథ్ కొడుకు విదుర్, కూతురు వసుధ. జగన్నాథ్కి ఇద్దరు కొడుకులే, శ్రీనాథ్, అమర్నాథులు. రెండోసారి కొడుకు పుట్టినప్పుడు ఎంతో గర్వంతో, నాకు మళ్లీ కొడుకే పుట్టాడు, నీకే పాపం పాప పుట్టింది, అది నా కొడుకు కన్నా నెలలు పెద్దది, లేకుంటే నీ కష్టం చూడలేక నేనే వసుధను నా కోడల్ని చేసుకునేవాణ్ణి. చిన్నవాడి కంటే నెలలు పెద్దది కాని మరి మీ పెద్దవాడున్నాడు కదా. ఉన్నాడయ్యా, ఉన్నాడు. వాడికి మేనరికం ఉందే. వాణ్ణి మా బావమరిది ఎప్పుడో బుక్ చేసేసుకున్నాడు కదా. ఎవరికెక్కడ రాసిపెట్టుంటే అక్కడే అవుతుంది, నిట్టూర్పు విరిచాడు విశ్వనాథ్. వసుధ పుట్టినప్పుడు ఎంతో సంతోషించిన విశ్వనాథ్ జగన్నాథ్ మాటలతో ఒకంత ఆలోచనలో పడ్డాడు. హాయిగా రిటైర్ అయిన మొదటి రోజు తనివితీరా పేపర్ చదువుకోకుండా ఎందుకీ పాత జ్ఞాపకాలు అనుకుంటూ ఇంగ్లీషు తెలుగు పేపరు రెండూ తీసుకుని ఉయ్యాల బల్ల మీద కూర్చున్నాడు. తెలుగు పేపర్ 2 పేజీలు తిప్పగానే జగన్నాథ్, వాడి భార్య చాముండేశ్వరుల ఫోటోలు కనిపించాయి. దాని క్రింద ఇన్ని రోజుల అహర్నిశలు మా కోసం శ్రమించి ఈ రోజు ఉద్యోగ విరమణ చేస్తున్న మా నాన్నగారికి మా హృదయపూర్వక నమస్కారములతో శ్రీనాథ్, అమర్నాథ్ అని ఉంది. విశ్వనాథ్ మళ్లీ ఆలోచనలోకి జారిపోయాడు. అవును, జగన్నాథ్ ఎప్పుడూ అదృష్టవంతుడే. 2 కొడుకులు, భార్య తరపు నుంచి కలిసిన కొంత ఆస్తి, పెన్షన్ కూడా తనకన్నా ఎక్కువే. అన్నిటినీ మించి ఇప్పుడు వాడి ఫోటో పేపర్లో వచ్చింది. తనకెంత ముచ్చటో తన ఫోటో కాకపోతే కనీసం తన పేరైనా పేపర్లో చూసుకోవాలి అని. తను సగటు భారతీయుడు, ఏ ప్రత్యేకత లేని ఉద్యోగంలో పొట్టకూటు కోసం పనిచేసిన మామూలు ఉద్యోగి. తనకు ఏ కళల్లోనూ ప్రవేశం లేదు. తద్వారానైనా పేపర్లో ఫోటో చూసుకోవచ్చు అనుకుంటే. జగన్నాథ్ కూడా అంతే మరి. కాని ఈవేళ వాడి ఫోటో పేపర్లో వచ్చింది. అదే అదృష్టమంటే. ఈ ఆలోచనలతో పేపర్ చదవడంలో ఆనందం కాస్త ఆవిరైపోయింది. ఇంతలో మనవడు విద్యుత్ వచ్చాడు అక్కడికి. తాతా, ఈరోజు నువ్వే నన్ను స్కూల్కి తీసుకుపోతావంట కదా, నాన్నమ్మ చెప్పింది, నీకింకేం పని లేదు అని. ఓసి దీని దుంపతెగా, ఇంకా రిటైర్ అయి 1 రోజన్నా కాలేదు, అప్పుడే దీనికింత అలసైపోయానా అనుకుంటూ ఉండంగానే కోడలు వచ్చింది చేతిలో కాఫీ కప్పుతో. ఒరే, తాతగారిని ఊరికే విసిగించుకో. ఇన్నాళ్లు పని చేసి చేసి అలసిపోయారు, ఆయన్ని రెస్ట్ తీసుకొని. ఎంతైనా ఉద్యోగస్తురాలు కదా, పనిలోని బరువు బాధ్యతలు తనకు తెలుసు అనుకుంటూ ఆనందంగా కాఫీ కప్పు అందుకున్నాడు. కాఫీ త్రాగి నిదానంగా స్నానం చెయ్యొచ్చనుకుంటూ మళ్లీ పేపర్ అందుకున్నాడు. చూసావటై మా ఫోటో అంటూ జగన్నాథ్ వచ్చాడు. అమ్మా వినత, ఇంకో కాఫీ తీసుకురామ్మా అంటూ కోడల్ని కేకేశాడు విశ్వనాథ్. అసలు నాకు కూడా తెలీదు వాళ్ళిలా ఫోటో పేపర్లో వేయిస్తారని. ఏమైనా మన ఫోటో మనం చూసుకోవడం వేరు, ఊరంతా చూడటం వేరు కదటోయ్. జగన్నాథ్ మొహం చిన్నబోవడం చూసింది కాఫీ కప్పుతో వచ్చిన కోడలు వినత. మావయ్య, మీకు సర్ప్రైజ్. వసుధ పిల్లలు ఇంకో గంటలో వచ్చేస్తున్నారు. మీ అబ్బాయి స్టేషన్కి వెళ్లారు తీసుకురావటానికి. అదేమిటమ్మా, ఇవి స్కూల్ రోజులు కదా, ఇప్పుడు రావటం ఏమిటి ఆదుర్దాగా అడిగారు. కంగారేం లేదు మావయ్య, మీ రిటైర్మెంట్ రోజుకు మీ దగ్గర ఉండాలని కేవలం 2 రోజులకు గాను వస్తోంది. మళ్ళీ ఎల్లుండే వెళ్ళిపోవాలట. వాళ్ళన్నయ్య రిటర్న్ రిజర్వేషన్ కూడా చేయించేశారు. భలే వాళ్లే మీరు, నాకొక్క ముక్కైనా చెప్పలేదు. చెబితే ఇంకా సర్ప్రైజ్ ఏముంది మావయ్య, నవ్వుకుంటూ లోపలికెళ్ళింది వినత. ఆ సంతోషంలో ఇప్పుడు చెప్పేశావుగా, ఇంకా సర్ప్రైజ్ ఏముంది అన్న మాట కూడా మర్చిపోయారు. వసుధ వచ్చే వరకు చెప్పకూడదని అనుకున్నారు కాని జగన్నాథం మాటలతో చిన్నబోయిన మామగారి మొహం చూసి ఆయన్ని ఆ మూడ్ నుంచి తప్పించినట్టు ఉంటుంది, ఆ జగన్నాథం గారికి బుద్ధి చెప్పినట్లు ఉంటుందని చెప్పేసింది. తను అనుకున్నట్లే వస్తాన్రా విశ్వం అంటూ మూతు ముడుచుకొని వెళ్లిపోయాడు జగం. వసుధ పిల్లల రాకతో ఇల్లంతా పండగ వాతావరణం ఏర్పడింది. జగన్నాథం ఫోటో విషయం ముల్లులా గుచ్చుకున్నా మనవల సందడితో అన్నీ మర్చిపోయి ఎంతో ఆనందంగా గడిపారు ఆ రిటైర్మెంట్ మొదటి రోజు. ప్రావిడెంట్ ఫండ్ డబ్బులొచ్చాయి చేతికి. ఒరే విదుర్, ఈ డబ్బులేం చెయ్యాలో చూడు. చేసేందుకేముంది మామయ్య, అత్తయ్య మీరు కలిసి ఫిక్స్డ్లో వేసుకోండి. కర్మ, సిరి వస్తానంటే మోకాలు అడ్డు పెడుతోంది వినతి.
తనలో తనే విసుక్కున్నాడు విదురు. మా పేరిట ఎందుకమ్మా, ఇంకా ఎన్నాళ్ళుంటాం మేము? ఈ రోజైనా రేపైనా అది మీకు చెందాల్సిందే కదా. ఏదో కొంత వసుధ పేరిట వేసి మిగిలింది మీ పేర వేసేసుకోండి. ఈ రోజైనా రేపైనా అది మాకు చెందవలసిందే అన్నారు కదా, రేపే చెందనివ్వండి. మాకిప్పుడేం అంత అవసరాలు లేవు. ఉన్నా ఆయన నేను ఇద్దరం ఉద్యోగాల్లో ఉన్నాం కదా. ఏ లోనో తీసుకోవచ్చు, అది తక్కువ వడ్డీకి ఇస్తారు మాకు. మీరేం ఆలోచించకుండా ఫిక్స్డ్ చేసేయండి మావయ్య. నాన్న అంతగా చెబుతుంటే నువ్వేంటి, ఆయన మనసు కష్టపెట్టుకోరు? ఆ డబ్బంతా నువ్వు పనిచేస్తున్న బ్యాంక్లో వేసేసుకుందామనేనా? అంతేగా మరి, మా బ్యాంక్లో దాచుకున్న వాళ్ళ డబ్బంతా నాదే కదా. అయినా మీరు ఊరుకోండి. ఇన్నాళ్ళు మామయ్య గారు ఒక్కరూ సంపాదించి మిమ్మల్ని చదివించి ఇంత పెద్ద ఆఫీసర్ను చెయ్యలేదా? వసుధకు మంచి సంబంధం చూసి పెళ్లి చేయలేదా? మరి మన ఇద్దరం సంపాదిస్తున్నాం కదా, మన పిల్లల అవసరాలు మనం చూసుకోలేమా? అంతగా అవసరమైతే మామయ్య గారు అప్పుడు సర్దుతారు. ఇప్పుడు మాత్రం ఆ డబ్బు మామయ్య అత్తయ్యల పేరు మీద ఉండవలసిందే. ఈయన మాటలకేం గాని మామయ్య, 6 నెలలకొకసారి వడ్డీ వచ్చేటట్టు చేసుకోండి. పెద్ద బ్యాంక్ ఆఫీసర్వి, నువ్వు చెప్తే గాని ఎవరికి ఏం తెలియదా? నేనేమీ మీ ఇంజనీరింగ్ విషయాలు చెప్పలేదు కదా, నాకు తెలిసిన విషయాలు చెప్పానంతే. 6 నెలలకొకసారంటే కష్టం కదమ్మా, నెల ఖర్చులు అవి. ఇన్నాళ్ళు మీరే చూసుకున్నారు, ఇక మీరు రెస్ట్ తీసుకోండి. అవన్నీ మేము చూసుకుంటాం కదా. అట్లా చేస్తే కొంత మొత్తం చేతికొస్తుంది. మీరెన్నాళ్ళ నుంచో అనుకుంటున్నా కాశీయాత్ర చెయ్యొచ్చు. వసుధ ముచ్చట పడుతున్న ఆ వజ్రపుటుంగరం కొనియొచ్చు. వజ్రపుటుంగరం మోటేమో గాని మాకు మాత్రం వజ్రం లాంటి కోడలు దొరికింది అన్నారు ఉప్పొంగిపోతూ. అనుకున్న ప్రకారం అత్తమామల పేరిట డబ్బును ఫిక్స్డ్ డిపాజిట్ చేయించింది వినత. మొదటిసారి వచ్చిన వడ్డీతో వసుధకు ఉంగరంతో పాటు వినతకు ఒక నెక్లెస్ కూడా కొన్నారు విశ్వనాథన్ దంపతులు. అదేమిటి మావయ్య, మీరిద్దరూ యాత్రకు వెళ్లకుండా నాకు ఈ నెక్లెస్ ఎందుకిప్పుడు? అమ్మాయి, ఇంతవరకు నువ్వు చెప్పినట్లే చేశాను. ఇందులో మాత్రం మా ముచ్చట కాదనకు. వసుధైనా నువ్వైనా మాకొకటే. నువ్వా నెక్లెస్ పెట్టుకుంటే చూడాలని మీ అత్తయ్య తెగ ముచ్చట పడుతోంది. వజ్రపుటుంగరంతో పోటీ పడుతున్నట్టుగా మెరుస్తున్న వసుధ మొహం, కొత్త నెక్లెస్తో కలకల్లాడుతున్న వినత మొహం చూసి తెగ సంతోషపడిపోయారు విశ్వనాథన్ దంపతులు. అంతలోనే వచ్చాడు జగన్నాథం. మామగారి ఆనందం హరించడానికి వచ్చాడు మళ్ళా అనుకుంటూ పక్కకు తప్పుకుంది వినత. ఏంటి జగన్నాథం విశేషాలు? ఏం చెప్పమంటావరా, ప్రావిడెంట్ ఫండ్ వచ్చినట్టే వచ్చి మాయమైపోయింది. అదేంటి, నాకన్నా నీకు కొంచెం ఎక్కువ వచ్చింది కదా, ఇంతలోనే అంతా ఎట్లా అయిపోయింది? నాకేం అర్థం కావటం లేదు. నీకెట్లా అర్థమవుతుంది? ఎంచక్క బ్యాంకర్ కోడలు, అన్నీ వాళ్లే చూసుకుంటారు. ఆ మాట నిజమే, మా కోడలు బంగారం, అన్నీ తనే చూసుకుంటుంది. అయినా ఈ దెప్పిపొడుపులు ఎందుకు గాని, అసలేమైంది? ఏముంది అయ్యేందుకు, ఫండ్ రాగానే నాన్నా నీకు సొంతిల్లంటే ఎంతో ముచ్చట కదా, ఓ ఫ్లాట్ బుక్ చేశాను, ఫైనల్ పేమెంట్ కట్టేస్తే ఇక ఇల్లు మనదే అన్నాడు పెద్దాడు. ఏంటి ఇల్లంటున్నావు? ఎవరి పేరిట కొంటున్నారేమిటి? నాన్నదైతే సరే, నీ పేరుంటే మాత్రం కుదరదు. అలాగైతే నా సగం నాకు పారే. నీ పేరిట ఇల్లు కొంటే నాకేం ఒరుగుతుంది? రెట్టించాడు మా చిన్నాడు. ఎట్టయితేనే ఇద్దరు ఒకే అండర్స్టాండింగ్కి వచ్చి ఫండ్ డబ్బు చెరి సగం పనిచేసుకున్నారు. మరి నా సంగతేమిట్రా అంటే, మేముండగా నీకు దిగులెందుకు నాన్న అన్నారు. నేను కూడా అవును, రిటైర్మెంట్ రోజు పేపర్లో కూడా వేయించారు కదా, తమ కోసం నేనెంతో కష్టపడ్డానని, తామెంతో కృతజ్ఞతతో ఉంటామని ఆలోచించి తెగ మురిసిపోయాను. పిచ్చిముండావాడిని, ఇప్పుడు చూడు, పెద్దవాడింట్లో గదులు చాలటం లేదుట, మమ్మల్ని హాల్లో పడుకోమన్నారు. హాల్లోనా అంటే ఎంతో వికారంగా చూస్తారు మా వైపు. ఈ వయసులో గది కావాల్సొచ్చిందా అన్నట్లు. గదంటూ ఉంటే వేళ కాని వేళ కాస్త అలసిపోయినట్లయి పడుకోవాలి అనుకుంటే హాల్లోనైతే పడుకోలేం కదా, ముఖ్యంగా మా ఆవిడ. పోనీలే, 4 రోజులు చిన్నవాడి దగ్గర ఉండొస్తే వేళ్లకు మాకు కాస్త చేంజ్గా ఉంటుందనుకుంటే, వాడేమో ఇదిగో ఈ రోజో రేపో ట్రాన్స్ఫర్ వస్తోంది, కొత్త ఊరు చేరి కాస్త సెటిల్ అవ్వగానే వద్దురుగాని అని దాటేస్తున్నాడు. ఎప్పుడూ తమనే అంటిపెట్టుకుని ఉన్నామని వీడి కోపం. ఏమిటో విశ్వనాథం, ఇద్దరు కొడుకులేనని, నేనంటే ఎంత ప్రేమ లేకపోతే అలా పేపర్లో మా ఫోటో వేయిస్తారని ఎంతో గర్వపడ్డాం. బాగా శాస్తి జరిగింది. నువ్వే నయం,
నీ పిల్లలు నిన్నెంతో బాగా చూసుకుంటున్నారు. ఆడపిల్లైనా మీ వసుధ వాళ్ళింటికి కూడా వెళ్ళి ఉంటావు నువ్వు. పైగా నీ డబ్బు నీ చేతిలోనే ఉందాయే. నీకెట్లా కావలిస్తే అట్లా చేసుకోవచ్చు. ఏవైనా అదృష్టవంతుడివి. హమ్మయ్యా, ఇన్నాళ్లకు ఈయన మామయ్య గారిని మాటలతో బాధ పెట్టకుండా వెళ్తున్నాడు అని లోపలే సంతోషించింది వినత. వస్తాన్రా అంటూ జగన్నాథం లేస్తుండగానే, సార్, కొరియర్ అన్నాడు అబ్బాయి. ఏంటోయ్, కొరియర్లో ఏమొచ్చింది నీకు అంటూ సాగదీశాడు జగన్నాథం. పోనిచ్చుకున్నాడు కాదు ఈయన పాడబుద్ధి అనుకుని సంతకం చేసి కవర్ అందుకొని, మీకే మామయ్య చూడండి అంది వినత. ఏదైతే ఏంటి, నువ్వే చూడమ్మా వినత అన్నాడు విశ్వం. కవర్ తీసి చూసిన వినత, అత్తయ్య, వసుధ, ఇలా రండి అని గట్టిగా కేకేసింది. ఏమైందోనన్న భయంతో పరిగెత్తుకొచ్చారు ఇద్దరు. ఇది చూడండి, మామయ్య గారికి శాంట్రో కార్ ప్రైజ్ వచ్చింది. మొన్న జ్యువెలరీ కొనలేదు, ఆ లక్కీ కూపన్కు. ఈ ప్రైజు మీదేనమ్మా వినతా, వసుధ, మీకే కదా జ్యువెలరీ కొన్నది. ఇది మరీ బాగుంది. జ్యువెలరీ వాళ్లకే, కారు వాళ్లకేనా? అదేం కుదరదు, కారు నాకు అన్నాడు అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చిన విదుర్. అక్కడ అందరి మొహాలు కలకల్లాడిపోయాయి. నేనింకొస్తాన్రా విశ్వం, కుళ్ళుకుంటూ వెళ్ళిపోయాడు జగన్నాథం. నాన్నకు ఎలాగూ డ్రైవింగ్ రాదు, ఆయన తరపున నేనే కారు తీసుకుంటాను అని ఉబలాట పడ్డాడు విదుర్. అదేం కుదరదు, మామగారు తీసుకోవాల్సిందే. కావాలంటే ఆ తర్వాత మీరు కారు నడపవచ్చు ఆయన డ్రైవర్గా, ఉడికించింది వినత. కంపెనీ జీఎం చేతుల మీదుగా కారు తీసుకున్నాడు విశ్వనాథం. మరుసటి రోజు అన్ని పేపర్లోనూ లక్కీ విన్నర్, శాంట్రో విజేత, విజేత విశ్వనాథ్ అన్న హెడ్డింగులతో అన్ని పేపర్లలోనూ విశ్వనాథం ఫోటోలొచ్చాయి. ఇంట్లో ఎవ్వరూ చూడకుండా అన్ని పేపర్లు కొనుక్కొని తెచ్చుకున్నాడు. ఒక్కొక్క పేపర్లోని ఫోటో తన పేరు చూసి చూసి చిన్నపిల్లవాడిలా మురిసిపోయాడు. కారు వచ్చిన దానికంటే పేపర్లో వచ్చిన దానికి ఎక్కువ ఆనందించాడు. ఇన్నాళ్లు లోపల దాచుకున్న నా కోరిక తీర్చింది మీరేనమ్మా. మీకోసం ఆ నగలు కొనకపోతే ఈ కారు వచ్చేది కాదు. అంతకన్నా ముఖ్యం, నా పేరు ఫోటో పేపర్లో వచ్చేవే కావు. ఎంత దాచుకున్నా దాగని ఆనందం విశ్వనాథం మొహంలో తాండవించింది. అది చూసి వారి కుటుంబమంతా ఆనందించింది. వారి ఆనందాన్ని లోకమంతటితో పంచుకోవాలన్నట్లు బొయ్యమని కారు హారన్ మోగించాడు విదుర్. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.